హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహీస్ వరల్డ్. ఈరోజు చేపల పులుసులో వేసుకోవడానికి మసాలా పొడి తయారు చేసుకుందాం అండి. ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు మెంతులు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో ఒక గ్లాసు ధనియాలు, ఒక గ్లాసు జీలకర్ర తీసుకున్నాను. పాన్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసి బాగా వేపాలండి. ఇది ఇప్పుడు మెంతులు వేగాయండి. దీనిలో ధనియాలు, జీలకర్ర వేసేద్దాము. చూస్తున్నారు కదండి, ఈ జీలకర్ర ధనియాలు కూడా బాగా వేగాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయి కదండి, దాన్ని పౌడర్గా చేసుకుందాము. గుమగుమలాడే చేపల పులుసు మసాలా పొడి రెడీ అయిందండి. ఇది బాక్స్లో పోసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే 2-3 months వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.